పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాము అనే దాని మీద క్లారిటీ లేదు. నాకు తెలిసి మీరు చెప్పినట్టుగా మిత్రదేశం కాబట్టి ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అండ్ అమెరికా నుంచే కదా సెకండ్, ఫస్ట్ చైనా అయితే సెకండ్ అమెరికా ఆయుధాలు అన్ని సప్లైలో పాకిస్తాన్కి. సో ఈ రెండు దేశాలు ఎలా స్పందిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో? ఒకటండి, అంతర్జాతీయ సమాజం ఇప్పుడు రాత్రికి రాత్రే రంగంలోకి దిగేసింది. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా మిత్రదేశం పాకిస్తాన్కి. నేను ఎందుకు చెప్తున్నానంటే, రెండు పాకిస్తాన్కి సైనికంగా సహాయం చేసాయి, ఆర్థికంగా సహాయం చేసాయి. ఈ దేశాలు లేకపోతే పాకిస్తాన్ అస్తిత్వం ఆపదలో పడుతుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ఆయుధ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యమైన దేశం, తోటి ఇస్లామిక్ దేశం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఒక గ్రూపులో పెద్దన్న లాంటిది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఆర్థికంగాను ఎక్కువ ఆర్థికంగా సహాయపడుతుంది అన్నమాట బెయిల్అవుట్ ప్యాకేజీల ద్వారా. ఇప్పుడు సౌదీ అరేబియా కింగ్ ఎంబీఎస్ రాత్రికి రాత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిని ఇండియాకు పంపేశారండి. ఫ్లైట్ ఎక్కేసి నైట్ దిగారు, ఇండియాతో మీట్ అవుతున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని సల్లార్చడానికి అటు పాకిస్తాన్తో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. సో సౌదీ అరేబియా భారత్కు సపోర్ట్ చేస్తుంది యుద్ధం సాగడానికి, అంతేకాని పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు. రెండో విషయం ఏంటంటే చైనా ప్రత్యక్షంగా మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇండియా దానికి అవసరం. ట్రంప్ చైనాలో సివిల్ వార్, నేను అంతకుముందు చెప్పానండి, సివిల్ వారు సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జీ జిన్పింగ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే ఒక రొంపిని తలకెత్తుకోరు. కానీ పరోక్షంగా ఏదో సహాయం చేసినట్టుకు నామకే ఏదో ఒక ఆయుధాలు ఇవ్వడం కానీ, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, యుఎన్ వాళ్ళు వీటోల ద్వారా సహాయం చేస్తే కానీ యుద్ధాన్ని చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ బాబు యుద్ధాన్ని తగ్గు, ఇది సమయం కాదని చెప్పింది. ఎందుకంటే ఇది యుద్ధ సమయం కాదని చైనాకి తెలుసు. కాబట్టి చైనా అనేది చాలా ప్రమాదం మనకి. చైనాని రాకుండా భారత్ అడ్డుకోవడానికి మలక్కా స్ట్రైట్ దగ్గర పెట్టింది. దానికి కూడా ఒకవేళ బిరుదాటితే ఎలా ఉండాలో చెప్పేసింది. కాబట్టి చైనా రాదు. ఇక అమెరికా ఏంటంటే, అమెరికా యొక్క విదేశాంగ మంత్రి మార్కో రూబియో రాత్రికి రాత్రి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి సివియర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు అణుయుద్ధం వస్తుంది, నువ్వు వెంటనే తగ్గు, శాంతి ఒప్పందానికి డిక్లేర్ చేయమని కూడా డైరెక్ట్గా ప్రెజర్ తెస్తున్నారు. ఇంకా ట్రంప్ గారు రంగంలో దిగారంటే అది చాలా దారుణంగా వైల్డ్గా ఉంటుంది ఆ వార్నింగ్. సో ప్రపంచ సమాజం ఎట్టి పరిస్థితుల్లో పాక్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు ఈ ఉద్రిక్తతల మీద. దట్స్ ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి, మాకు సంబంధం లేదన్నట్టుగా. ఎస్, యాక్చువల్గా ఇది చేశారండి. ఇట్స్ నన్ ఆఫ్ బిజినెస్, ఇది మాకు సంబంధం లేదు. భారత్ పాకిస్తాన్ చూసుకుంటే అంటే మీరు ఏ కాంటెక్స్ట్లో చూడాలంటే, అకార్డింగ్ టు సిమ్లా ఏంటంటే, భారతదేశం ఎప్పుడు చెప్తుంది పాకిస్తాన్ భారత సంబంధాలు ద్వైపాక్షికం, మీరు ఎవరు ఇన్వాల్వ్ అవద్దంటది. ట్రంప్ అడిగినా నువ్వు వద్దని చెప్పింది, ఎవరు అడిగినా వద్దంటది. ఇప్పుడు ఆయన ఆ కాంటెక్స్ట్లో భారత పాకిస్తాన్ సంబంధాలు అవే తేల్చుకోవాలంటున్నారు. కానీ ఆయన ఉండగానే పహల్గామ్ అటాక్ జరిగింది. ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు తీవ్రవాద విషయంలో రెస్పాన్సిబుల్ వ్యవహరించిందని పాకిస్తాన్కి చెప్పారు, భారత్కి సహకరించమని. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు. కానీ ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మనకి పాకిస్తాన్ కాల్ చేయడం అంటే ఇది నన్ ఆఫ్ ది బిజినెస్ కాదండి. యుద్ధాన్ని కొనసాగించకుండా ఉండడం విషయంలో అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిపోయింది. కానీ వీళ్ళ సంబంధాల విషయంలో వాళ్ళు కూర్చుని పరిష్కరించుకోవాలనేది జేడీ వాన్ చెప్పిన విషయం అండి. రైట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏకాక అయిపోయింది. పహల్గామ్ దాడి తర్వాత మరింత చాలా విమర్శలు వచ్చాయి పాకిస్తాన్ మీద. ఇప్పుడు